హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ నీ జతగా 31వ భాగాన్ని వినేద్దాం. రాధ అటు ఇటు చూస్తూ కంగారుగా తన రూమ్ దగ్గరికి వస్తుంది. అక్కడ ఉన్న దక్షిని చూసి ఒక్కసారిగా నడకని ఆపేస్తుంది. మళ్ళీ నడుస్తూ దక్ష దగ్గరికి వచ్చి, హలో సార్, మీరేంటి నా రూమ్ దగ్గరున్నారు అని అడిగింది. ఎక్కడికి వెళ్ళావు? ఈ టైంలో నీకు బయట పనేంటి అని కొంచెం గట్టిగా అడుగుతాడు. రాధ తడపడుతూ, పక్కనే బీచ్ ఉందంట సార్, నాకు బీచ్ అంటే చాలా ఇష్టం, అందుకే వెళ్ళి కొంచెంసేపు కూర్చుని వచ్చాను అని అంటూ దక్ష్ ఫేస్లో ఫీలింగ్స్ చదవడానికి ట్రై చేస్తుంది. దక్ష్ అనుమానంగా, నువ్వు చెప్పేది నిజమేనా అని అడిగాడు. సార్, మీకు అంత అనుమానం ఎందుకు? మీరు వస్తారేమో అనుకున్నాను, కానీ రాలేదు. ఏదో వచ్చాం కదా అని సరదాగా వెళ్ళొచ్చాను. అయినా ఇవి ఆఫీస్ టైమింగ్ కూడా కాదు మీరు నన్ను అంతలా నిలదీయడానికి అని అన్నది రాధ. సరే వెళ్ళు, అండ్ రేపటికి ప్రిపేర్ చేయాల్సిన పనులున్నాయి, నీకు మెయిల్ చేశాను చూడు అన్నాడు దక్ష్. రాధ ఓకే సార్ అని అనుకుంటూ తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. డోర్ క్లోజ్ చేస్తూ, బాబోయ్ ఏంటినా ఇలా కాపలా కాస్తున్నాడు, నేను కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని అనుకుంటూ ఉంటుంది. ఆ నెక్స్ట్ డే ఇద్దరూ రెడీ అయ్యి మీటింగ్కి అటెండ్ అవుతారు. మీటింగ్ బాగా జరగడంతో రుద్ర కంపెనీతో డీల్ ఓకే అవుతుంది. మిస్టర్ దక్ష్, మేము చాలా బాగా ఇంప్రెస్ అయ్యాం మీ ప్రాజెక్ట్కి, అండ్ వీఆర్ వెయిటింగ్ టు స్టార్ట్ ద ప్రాజెక్ట్ అన్నాడు ఆనంద్ నవ్వుతూ షేక్ హ్యాండ్ ఇస్తాడు. మీటు బెంగళూరు వెళ్ళిన తర్వాత మీ ప్రాజెక్ట్ మీద దృష్టి పెడతాం అన్నాడు దక్ష్. గ్రేట్, సీ యూ సూన్ అని అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతారు ఆనంద్. లంచ్ తర్వాత ధర్మ, దక్ష్ అండ్ రాధా దగ్గరికి వస్తాడు. సార్, మీ ఫ్లైట్ నైట్కి 9 o'clockకి, ఇంకా చాలా టైం ఉంది, అప్పటిదాకా ఏం చేస్తారు అని అడిగాడు ధర్మ. దక్షకి వేదకి ఏమన్నా తీసుకువెళ్ళాలి అని అనిపిస్తుంది. ఇక్కడ మంచి షాప్స్ ఏమన్నా ఉన్నాయా, లైక్ గోల్డ్ కానీ శారీస్ కానీ అని అడిగాడు దక్ష్. ఎస్ సార్, చాలా ఉన్నాయి, సిఎంఆర్లో అన్నీ దొరుకుతాయి, మీరు ఏమైనా సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నాడు ధర్మ. ఓకే వెళ్దామా అన్నాడు దక్ష్. సార్, నేను కూడా రావచ్చా అన్నది రాధ. దక్ష్ ఓకే అని అంటాడు. అలా ముగ్గురు కలిసి షాపింగ్ మాల్కి వెళ్తారు. అక్కడ చాలా రద్దీగా ఉంటుంది. దక్ష్ రాధా వైపుకు తిరిగి, నీకు కావాల్సినవి ఏమన్నా ఉంటే తీసుకో, నేను మళ్ళీ ఒక 1 hour తర్వాత కలుస్తాను అని అంటాడు. రాధా సరే అని తల ఊపుతుంది. దక్ష్ అండ్ ధర్మ అన్ని షాప్స్ తిరిగి వేద కోసం మంచి శారీ కొంటారు. ఇద్దరు కలిసి ఎంట్రన్స్ దగ్గర వచ్చి రాధ కోసం వెయిట్ చేస్తూ ఉండగా రాధ కనిపిస్తుంది. ధర్మ తన వైపు చూసి చెయ్యి ఊపుతాడు. రాధా వాళ్ళని చూసి అక్కడికి వస్తూ ఉండగా మాస్క్ వేసుకుని ఉన్న అతను రాధా వైపు వేగంగా వచ్చి తన హ్యాండ్ బ్యాగ్ లాగాలని ట్రై చేస్తాడు. ధర్మ, దక్ష్ అది చూసి కంగారుగా రాధా వైపు వెళ్తారు. ఆ వ్యక్తి వాళ్ళని చూసి భయపడి రాధని గట్టిగా పక్కకు తోసేసి అక్కడి నుండి తప్పించుకుని పారిపోయాడు. ధర్మ అతని వైపు పరిగెడతాడు. దక్ష్ రాధా దగ్గరికి వెళ్ళి తనను లేపుతాడు. ఆర్ యూ ఓకే అని అడుగుతాడు దక్ష్. ఎస్ సార్ అని అంటూ చెయ్యి వైపు చూసుకుంటుంది. తన చెయ్యి కట్ అయి బ్లడ్ వస్తూ ఉంటుంది. దక్ష్ తన కర్చీఫ్ తీసి కట్టుకట్టి, ఆర్ యూ ఓకే, అసలు అతను ఎవరు, నీ వెనక ఎందుకు పడ్డాడు అని అడిగాడు. తెలీదు సార్, నా పర్స్ కోసం వచ్చాడేమో. ఇంతలో ధర్మ అక్కడికి వస్తాడు. ఆర్ యూ ఓకే, హాస్పిటల్కి వెళ్దామా అంటాడు ధర్మ. లేదు సార్, నేను బాగానే ఉన్నాను అంటుంది రాధ. అతను దొరికాడా అని అడిగాడు దక్ష్. లేదు సార్, మిస్ అయ్యాడు, అతను ఎవరో నేను చూసుకుంటాను, ఇక వెళ్దాం పదండి అన్నాడు ధర్మ. ఓకే రాధ పద అని అంటాడు. ముగ్గురు మాల్ నుండి బయటికి వస్తారు. అప్పటికే బయట వాన పడుతూ ఉంటుంది. అయ్యో వాన పడుతుంది, ఫ్లైట్ మూవ్ అవుతాయో లేదో సార్ అన్నాడు ధర్మ. అబ్బా ఇప్పుడు ఎలా అంటాడు దక్ష్. మీరు కారులో కూర్చోండి, నేను కనుక్కుంటాను అని అంటాడు ధర్మ. ఇద్దరు కారు ఎక్కుతారు. ధర్మ ట్రావెల్స్కు కాల్ చేసి కనుక్కుంటాడు. కార్ హోటల్కి వెళ్తుంది. సార్, అన్ని చోట్ల వర్షం ఉండడం వల్ల ఫ్లైట్ క్యాన్సిల్ అయ్యాయంట, రేపు మార్నింగ్కి కొంచెం క్లియర్ అవ్వచ్చు అన్నాడు ధర్మ. దక్ష్ చిరాగ్గా, అబ్బా ఇవాళే వెళ్దామనుకున్నా, కుదరట్లేదు అని అనుకుంటూ ఉంటాడు. ధర్మ ఇద్దరిని హోటల్ దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోతాడు. రాధ తన రూమ్లోకి వెళ్తూ ఉండగా రాధా అని పిలిచాడు దక్ష్. ఎస్ సార్ అంటుంది రాధ. విన్నావుగా, రేపు మనం వెళ్ళేది, ఏమన్నా అవసరం ఉంటే కాల్ చేయి, ఓకే, ట్యాబ్లెట్ తెప్పించుకొని వేసుకో, టేక్ సమ్ రెస్ట్ అని చెప్పి తన రూమ్లోకి వెళ్ళిపోతాడు. వేద బొటిక్లో కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉంటుంది. వేద, ఇంకా ఇంటికి వెళ్దామా అన్నది స్వాతి. వేద వాచ్ చూసి, వెళ్దాం, అసలే వర్షం పడేలా ఉంది, నువ్వు సర్దు, నేను ఈ ఫైల్ లోపల పెట్టి వస్తాను అని అంటూ లోపలికి వెళ్తుంది. ఇంతలో తన ఫోన్ రింగ్ అవుతుంది. స్వాతి ఫోన్ చూసి, వేద ఫోన్ వచ్చింది అంటుంది. ఫోన్ లిఫ్ట్ చేయవే అంటుంది వేద. పేరు లేదే, నువ్వే చూడు అని అంటుంది స్వాతి. వేద ఫైల్ పెట్టేసి అక్కడికొచ్చి తన ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. హలో అంటుంది వేద. హలో సంవేద అంటాడు ఆ వ్యక్తి.
ఎస్ మీరు? హాయ్, నేను మిత్రాస్ డిజైన్స్ కంపెనీ పిఏ మాట్లాడుతున్నాను. మిత్రాస్ డిజైన్స్, ఓకే చెప్పండి. మా ఎండి డాటర్ బర్త్డే వస్తుంది. మీరు తన బర్త్డేకి మంచి డ్రెస్సెస్ ఒక 4 డిజైన్ చేయాలి అని అంటాడు పిఏ. వేద ఒక్క నిమిషం ఆలోచించి, మీరే డిజైన్ చేశారు కదా, మళ్ళా మాలాంటి చిన్న బొటిక్లో ఎందుకు చేయాలి అనుకుంటున్నారు అని అడిగింది వేద. ఓ అదా మీ డౌట్. మా చిన్న మేడంకి మీరు డిజైన్ చేసిన డ్రెస్సెస్ మాత్రమే కావాలంట. వాళ్ళ ఫ్రెండ్ ఎవరో మీ దగ్గరే డిజైన్ చేయించారంట. వేసుకుంటే మీవే వేసుకుంటాను, లేకపోతే బర్త్డేనే వద్దు అని మారం చేస్తున్నారు అంటాడు పిఏ. ఓ ఓకే అండి, మీరు ఒకసారి బొట్టేకి రండి, మనం అన్ని విషయాలు మాట్లాడుకుందాం అంటుంది వేద. లేదు మేడం, మీరు రేపు ఒకసారి మా ఆఫీస్ బ్రాంచ్ పక్కనున్న కాఫీ డేకి వస్తారా? సార్ మాట్లాడతారు అంట అన్నాడు ఆ పిఏ. వేద ఒక్క నిమిషం ఆలోచించి, సరే అండి, అయితే రేపు ఏ టైంకి రావాలి చెప్తారా అన్నది వేద. నేను రేపు మార్నింగ్ కాల్ చేస్తాను అన్నాడు పిఏ. వేద ఓకే అండి అని ఫోన్ కట్ చేస్తుంది. స్వాతి వాళ్ళ మాటలు విని, పర్లేదు, మన బొటిక్ గురించి సిటీలో బాగానే పేరు వచ్చింది, పెద్ద పెద్ద కంపెనీల పిల్లలు కూడా మన బొటిక్లో కొనడానికి ఇష్టపడుతున్నారు అని అంటుంది స్వాతి. వేద ఆ మాటకి నవ్వుతుంది. సరే ఇంకా ఇంటికి వెళ్దామా అని అంటుంది వేద. అలా ఇద్దరు కలిసి షాప్ క్లోజ్ చేసి ఇంటికి స్టార్ట్ అవుతారు. వేద ఇంటికి వచ్చేటప్పటికి రామ్ వేదకి ఎదురొస్తాడు. రామ్, ఎక్కడికి బ్యాట్ పట్టుకుని వెళ్తున్నావు అని అడిగింది వేద. మా ఫ్రెండ్స్ మ్యాచ్ ఆడదాం రమ్మని మెసేజ్ చేశారు, ఆడుకొని వస్తాను అన్నాడు రామ్. సరే, హోంవర్క్ అయిందా అని అడిగింది వేద. హా అయిందమ్మో, బాయ్ అని రామ్ బయటికి పరిగెత్తాడు. పార్వతి గారు వేద రావడం చూసి కాఫీ తీసుకుని హాల్లోకి వస్తారు. హాయ్ అత్తమ్మ, థ్యాంక్స్ ఫర్ ది కాఫీ అని అంటుంది. పార్వతి గారు నవ్వుతూ, అవును వేద, వాడు ఏ టైంకి వస్తాడు? 12కి అలా వస్తారనుకుంటా అత్తమ్మ అంటుంది వేద. ఓ ఏమన్నా ఫోన్ చేశాడా? లేదత్తమ్మ, బిజీ అనుకుంటా, మీటింగ్ ఉందిగా, అందుకే నేను కూడా ఇంకా కదిలించలేదు అన్నది వేద. ఓహో సరే, ఇప్పుడు ఫ్రీ అయి ఉంటాడు, ఒకసారి కాల్ చేయి అని అంటారు పార్వతి. వేద తన ఫోన్ పార్వతి గారికి ఇస్తూ, మీరు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను అని లోపలికి వెళ్తుంది. పార్వతి గారు దక్షకి కాల్ చేస్తారు. దక్ష్ స్క్రీన్ మీద వేద నెంబర్ చూసి చిలిపిగా హాయ్ డార్లింగ్ అని అంటాడు. పార్వతి గారు ఒక్క నిమిషం నవ్వుకొని, ఒరే వెధవ, నేను రా అమ్మని అని అంటుంది. అమ్మ నువ్వా? సారీ వేద అనుకున్నా, ఏం చేస్తున్నావు అని అడిగాడు. చాలు కానీ నీ ఓవర్ యాక్షన్. ఎక్కడున్నావు? మీటింగ్ బాగా అయిందా? హా అమ్మ, బాగా అయింది, ప్రాజెక్ట్ ఓకే అయింది మనకి అని అంటాడు. కంగ్రాట్స్ రా. సరే ఎప్పుడు వస్తున్నావు? రేపు పొద్దున స్టార్ట్ అవుతానమ్మా. అదేంట్రా రేపు పొద్దున ఎందుకు అని అడిగారు పార్వతి గారు. ఇక్కడ కొంచెం వర్షం పడుతుంది, అందుకే ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యాయి, అందుకే రేపు స్టార్ట్ అవుతున్నాం అంటాడు దక్ష్. సరే జాగ్రత్త మరి. వేద లేదా అని అడిగాడు. లేదురా, ఇందాకే వచ్చింది, ఫ్రెష్ అవడానికి వెళ్ళింది, అందుకే నేను మాట్లాడుతున్నా అన్నారు పార్వతి గారు. దక్ష్ సరే, నేను మళ్ళీ ఫోన్ చేస్తానని కాల్ కట్ చేస్తాడు. ఫోన్ పక్కన పడేసి బాల్కనీలో కూర్చొని రిలాక్స్ అవుతూ ఉంటాడు. వేద ఫ్రెష్ అయి కిందికి వస్తుంది. మాట్లాడారా అత్తమ్మ, ఏమన్నారు అని అడిగింది. హా మాట్లాడాను తల్లి, అంతా బాగానే జరిగిందంట. ఓ మరి ఎప్పుడు వస్తున్నారు? రేపు పొద్దున స్టార్ట్ అవుతారంటమ్మా, అక్కడ ఏదో వర్షం వల్ల ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యాయి అన్నాడు. వేద కొంచెం బాధపడుతూ, అవునా, సరేలేండి, నేను ఇంకా పడుకుంటాను అత్తమ్మ, నిద్ర వస్తుంది అంటుంది. అదేంటి భోజనం చేయవా అని అడిగారు పార్వతి గారు. లేదండి, కొంచెం టైర్డ్గా ఉంది, అందుకే. పోనీ పాలు తాగి వెళ్ళు అన్నారు పార్వతి గారు. ఆహా వద్దు అని తన రూమ్కి వెళ్ళి బెడ్ మీద కూర్చుంటుంది. ఎదురుగా దక్ష్ ఫోటో ఉంటుంది. దక్ష్ ఫోటో వైపు తదేకంగా చూస్తూ, ఇంకెంతసేపు వెయిట్ చేయాలరా నీ కోసం, ఇంకా నా వల్ల కావడం లేదు, మిస్ యూ సో మచ్, రేపురా నీ సంగతి చెప్తాను అని అనుకుంటూ దక్ష్ ఫోటో వైపే చూస్తూ ఉంటుంది. దక్ష్ బాల్కనీలో కూర్చొని కొంచెంసేపటికి రూమ్ లోపలికి వస్తాడు. నా ఫోన్ ఎక్కడుంది అని అనుకుంటూ తన ఫోన్ చూసుకుంటూ ఉంటాడు. బెడ్ మీద కనిపిస్తుంది. అమ్మయ్య దొరికింది అని అనుకుంటూ ఫోన్ ఓపెన్ చేసి చూస్తాడు. ఒక మెసేజ్ ఉంటుంది. ఆ మెసేజ్ ఎవరు చేశారు, అది తెలియని నెంబర్ నుండి అని అనుకుంటూ దాన్ని ఓపెన్ చేస్తాడు. హాయ్ మిస్టర్ దక్ష్, నేనెవరో మీకు తెలీదు, బట్ మీ గురించి నాకు బాగా తెలుసు. వరుసగా మీ లైఫ్లో ఏదో ఒకటి జరుగుతూ ఉంది, దానికి కారణం నాకు తెలుసు, త్వరలోనే మీకు తెలుస్తుంది. రేపు నేను మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్తాను, అంతవరకు ఓపికగా ఉండండి అని ఉంటుంది. దక్ష్ ఆ మెసేజ్ చూసి, ఎవడు వీడు ఇలా మెసేజ్ చేశాడు, అయినా నా లైఫ్లో ఏదో ఒకటి జరుగుతుందని వీడికి ఎలా తెలుసు
"ఆ, ఎవడో తెలిసిన వాడే కావాలని మెసేజ్ చేస్తున్నట్టున్నాడులే, లైట్లే" అని అనుకుంటూ ఫోన్ పక్కన పడేసి బెడ్ మీద వాలిపోతాడు. ఆ నెక్స్ట్ డే దక్ష్, రాధ ఇద్దరూ బ్రేక్ఫాస్ట్ చేసి ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అవుతారు. ధర్మ ఇద్దరిని కారులో తీసుకెళ్తాడు. ట్రాఫిక్ ఉండడం వల్ల ఎయిర్పోర్ట్కి కొంచెం లేట్గా వెళ్తారు. దక్ష్ తన ఫోన్ చూసుకుంటూ సిగ్నల్స్ కూడా లేవు ఫోన్ చేయడానికి అని అనుకుంటూ ఉంటాడు. ముగ్గురు ఎయిర్పోర్ట్లో దిగుతారు. ధర్మ దక్షకి షేక్ హ్యాండ్ ఇస్తూ ఇట్స్ ప్లెజర్ మీటింగ్ విత్ యూ సార్, సీ యూ అగైన్ అంటాడు. మీ టూ అని చిన్న స్మైల్ ఇస్తాడు దక్ష్ కూడా. ధర్మ రాధని కూడా విష్ చేసి ఇద్దరికి సెండ్ ఆఫ్ ఇస్తాడు. ఫ్లైట్లో కూర్చున్నాక రాధ సార్ అంటుంది. ఎస్, ఆల్రెడీ 11 అయింది. బెంగళూరు వెళ్ళేటప్పటికి ఎలాగో 2 అవర్స్ పడుతుంది. మధ్యాహ్నం అవుతుంది కదా, నేను ఇంటికి వెళ్తాను. మళ్ళీ రేపు కలుస్తాను సార్ అన్నది. దక్ష్ కొంచెంసేపు ఆలోచించి ఓకే, రేపు నార్మల్గా వచ్చేసాయి అన్నాడు దక్ష్. థ్యాంక్స్ సార్ అని అంటూ చుట్టూ చూస్తూ ఉంటుంది రాధ. దక్ష్ మాత్రం ఎప్పుడెప్పుడు వేదన చూద్దామా అని ఇదిలోనే ఉంటాడు. వేద బొటిక్లో తన వర్క్లో ఉంటుంది. స్వాతి తన దగ్గరికి వచ్చి, వేద, నిన్న వాళ్ళు ఫోన్ చేశారు కదా, వెళ్ళటం లేదా అని అడిగింది. వెళ్తున్నా, ఇంకో 10 నిమిషాల్లో స్టార్ట్ అవుతాను అన్నది వేద. నేను కూడా రానా? వద్దు, షాప్లో కస్టమర్స్ ఉన్నారు చూడు, మళ్ళీ ఇద్దరం లేకపోతే కష్టం కదా అన్నది వేద. ఓకే, జాగ్రత్తగా వెళ్ళిరా అని అంటుంది స్వాతి. వేద తన బ్యాగ్ తీసుకుని నిన్న వాళ్ళు చెప్పిన అడ్రస్కి స్టార్ట్ అవుతుంది. కొంచెం సేపటి తర్వాత కాఫీ డేకి రీచ్ అవుతుంది. కరెక్ట్గా అదే టైంలో తనకు కాల్ వస్తుంది. వేద ఫోన్ లిఫ్ట్ చేస్తూ, హలో సార్, నేను వచ్చేసాను, మీరు ఎక్కడున్నారు అని అడిగింది. హా మేడం, మీరు లోపలికి వెళ్ళండి, మేము 2 మినిట్స్లో అక్కడ ఉంటాం అన్నాడు పిఏ. వేద ఓకే సార్ అని కాల్ కట్ చేసి లోపలికి వెళ్ళి కూర్చుంటుంది. వాళ్ళు చెప్పినట్టుగా 5 మినిట్స్ తర్వాత మిత్ర అతని పిఏ అక్కడికి వస్తారు. వేద వాళ్ళని చూసి లేచి నించుంది. మిత్ర వేదని చూసి లోపల ఒక రాక్షస నవ్వుకుంటూ ఉంటాడు. హాయ్ అంటాడు. షేక్ హ్యాండ్ ఇస్తాడు. వేద నవ్వుతూ నమస్తే సార్ అని అంటుంది. మిత్ర వేద బిహేవియర్కి ఆశ్చర్యపడతాడు. ప్లీజ్ టేక్ యువర్ సీట్ అంటారు మిత్ర. ష్యూర్ సార్, మా మనవరాలి బర్త్డేకి కావలసిన విధంగా మీరు డిజైన్ చేయగలరా అని అడిగాడు మిత్ర. ఎస్ సార్, తప్పకుండా చేస్తాం, అది కూడా మీకు నచ్చినట్టుగా. నాకు తెలుసు మీరు కూడా ఒక పెద్ద కంపెనీకి ఓనర్ అని, బట్ మీకు డిజైన్స్ నచ్చుతాయా అని అడిగింది. ఓహ్ కమాన్, టాలెంట్ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళ దగ్గరికి అందరూ వస్తారు. మీ డిజైన్స్ మా మనవరాలి ఫ్రెండ్స్లో బాగా నచ్చాయి, ఒకసారి చూద్దామని నేను కూడా ఇంతదాకా వచ్చాను అన్నాడు మిత్ర. ఓ దట్స్ గ్రేట్ సార్, ఒకసారి మీ మనవరాల్ని కూడా తేవాల్సింది, తను సెలెక్ట్ చేసుకుంటుంది కదా హహహ అని నవ్వేస్తూ. లేదు, తను నన్నే సెలెక్ట్ చేయమంది. ఎందుకు అని అడిగితే తనకన్నా తన టేస్ట్ నాకు తెలుసు అని, అందుకే నేను వచ్చాను అంటాడు మిత్ర. వావ్, ఈ రోజుల్లో కూడా అంత బాగా తాతగారి మాట వింటుందంటే షీఈస్ గ్రేట్, అండ్ తన ఇష్టం కాదు అనకుండా ఇక్కడికి వచ్చారు అంటే మీరు కూడా గ్రేట్ అని అంటుంది. మిత్ర పిఏ వేద వైపు చూస్తూ, పాపం ఈవిడికి నిజం తెలిస్తే ఏమైపోద్దు అని అనుకుంటూ ఉంటాడు. వేద తన ట్యాబ్ తీస్తూ, సార్ ఇవి డిజైన్స్, మీరు ఒకసారి చూసి చెప్పండి, ఇంకేమన్నా ఉంటే మాడిఫై చేస్తాను అని తన చేతికి ట్యాబ్ ఇస్తుంది. మిత్ర ఆ డిజైన్స్ చూసి కొన్ని సెలెక్ట్ చేస్తాడు. ఇవి నాకు నచ్చాయి, మీరు ఇవి చేయండి, కలర్స్ కూడా అవే ఉంచండి అన్నాడు. వేద డిజైన్స్ చూసి ఓకే సార్, అలానే చేద్దాం, మీకు ఎంత టైం కావాలి? ఒక 1 మంత్లో కావాలి, అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలి, ఈజ్ ఇట్ క్లియర్ అన్నాడు. వేద తప్పకుండా సార్, అవుట్ఫిట్ మీరే చూస్తారు కదా అన్నది. మిత్ర పిఏ వైపుకు తిరిగి చెక్ అన్నాడు. ఎస్ సార్ అని ఒక్క నిమిషం అని తన ఫైన్లో నుండి ఒక చెక్ తీసిస్తాడు పిఏ. మిత్ర వేదకి చెక్ ఇస్తాడు. వేద చెక్ చూసి, సార్ ఇవి 2 lakhs, అంత అమౌంట్ అక్కర్లేదు అన్నది. ఇవి అడ్వాన్స్ మాత్రమే, డిజైన్స్ నాకు నచ్చితే ఇంకా డబ్బులు పే చేస్తాను. వేద అయోమయంగా చెక్ వైపు చూసి మిత్ర వైపు చూస్తుంది. మిత్ర ఇంకా అక్కడ నుండి లేచి, ఓకే మా డిజైన్స్ కంప్లీట్ అయితే మా పిఏకి కాల్ చేయి, తను కలెక్ట్ చేసుకుంటాడు అన్నాడు. ఓకే సార్ అని అంటుంది వేద. మిత్ర తన ప్లాన్ సక్సెస్ అయినందుకు నవ్వుకుంటూ అక్కడి నుండి బయటికి వచ్చి పక్కకు తిరిగి చూస్తాడు. దక్ష్ గ్లాస్ డోర్లో నుండి మొత్తం చూస్తూ ఉంటాడు. తన మొహం కోపంతో ఎరిపెక్కిపోతుంది. మిత్ర దక్ష్ ఎక్స్ప్రెషన్ చూసి తృప్తిగా నవ్వుకుంటూ కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని కార్ ఎక్కేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. దక్ష్ మాత్రం కోపంగా అక్కడి నుండి ఇంటికి వెళ్ళిపోతాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.